నా నమస్తే అండి. మనం వచ్చేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. ఏ సెంటర్కి ఆ సెంటరు టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ఒక్కొక్క ప్రత్యేకత రుచులు కనబరుస్తుంది, వాళ్ళ యొక్క అభిరుచులను చాటుతుంది అనమాట. ఈ సెంటర్ వచ్చేసి కొరటిపాడు సెంటర్ అండి, నాయుడుపేట 5వ లైన్ అనమాట. ఈ కార్నర్లోనే ఉంటుంది. కోటమ్మ టిఫిన్ సెంటర్ అనమాట అండి. చాలా ఫేమస్ అనమాట. ఏరియా మొత్తం కూడా ఫిదానేనమాట అండి. ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదించడానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట, దూరం నుంచి. అయితే ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, ఈ టిఫిన్ సెంటర్లో ఏది ఫేమస్, ఏ పదార్థం ఎక్కువగా ఫేమస్గా ఉంటుందో, అలాగే రేట్స్ ఎలా ఉంటాయో, క్వాలిటీ ఎలా ఉంటుందో మొత్తం కూడా మనం క్యాచ్ చేసేద్దాము. ఓనర్ గారి మాటల్లో తెలుసుకుందామండి. కొరటిపాడు అనమాట, నాయుడుపేట 5వ లైను, మెయిన్ రోడ్లోనే ఉంటుంది కొరటిపాడు సెంటర్, గుంటూరు అండి. హోటల్ మెయింటైన్ చేస్తున్నారనమాట అమ్మగారు. ఏమేమి పదార్థాలు ఉంటాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ ఇక్కడ? సంవత్సరం అయిపోయింది. ఓకే, సంవత్సరం అయింది. ఏమేమి తయారు చేస్తారు, మీ హోటల్ ప్రత్యేకత ఏంటి, అలాగే రీజనబుల్ రేట్స్, క్వాలిటీ ఎలా ఉంటుంది, మొత్తం మీ మాటల్లో చెప్పండి మా వ్యూస్కి. క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. దేంట్లో రాజీ అయ్యే పని లేదు. పల్లీలు కానీ కొబ్బరి కానీ ఎక్కువ వాడతాం చట్నీలకి. టమాటా చట్నీ బాగుంటుంది మా దగ్గర. పూరి, అట్లు 4-5 రకాలండి. ఉప్మా అట్టు, ఉల్లిపాయ అట్టు, ఎగ్గట్టు, పెసరట్టు, మరి ఇడ్లీ, మామూలు ఇడ్లీ, గారె, మైసూర్ బోండా, పునుగు. రీజనబుల్ రేట్లు పెట్టుకుందాం. నూనె కూడా రిఫైండ్ ఆయిలే వాడతామండి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. ఆరోగ్యానికి మహాభాగ్యం. మన కాన్సెప్ట్ అది కదా. ఎక్కడ ఆరోగ్యంగా ఉందో, ఎక్కడ క్వాలిటీ ఉందో, అలాగే ఎక్కడ పరిశుభ్రంగా ఉన్నదో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాం మనం, శ్రీ ప్రభా ఛానల్ వాళ్ళం. ఓకే, అన్నీ బాగుంటాయి. ఓకే ఓకే. ఉదయం ఎన్ని గంటలు ఇస్తారమ్మా? ఉదయం ఎన్ని గంటల నుంచి ఉంటుంది? 5:30కే తీస్తామండి. 6 గంటలకు సరుకు వచ్చింది. ఇడ్లీ ముందు పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఇడ్లీలు కట్టించుకెళ్తారు ఎక్కువగా. ఇడ్లీ పొద్దున్నే వచ్చేసింది. ఇక మధ్యాహ్నం ఎన్నింటి వరకు ఉంటారమ్మా? 1 గంట దాకా ఉంటామండి. మళ్ళీ సాయంత్రం నైట్ కూడా పెడతాము. నైట్ 5:30 కాడి నుంచి. మరి ఏంటి ఇదే టిఫిన్ అమ్మా, లేదా వేరే మారుతారు? పొరాటా, చపాతి, అట్టు, ఇడ్లీ, గారె, పునుగు. అవి యాడ్ అవుతాయి. కుర్మా, చార్వా. ఆదివారం ఉంటుందమ్మా? ఆదివారం సాయంత్రం ఉండదండి, ఉదయం ఉంటుంది. కానీ ఒక పూట పెట్టుకుంటారు. మీ అందరు కుటుంబ సమేతం కష్టపడుతున్నారు. అందరూ చక్కగా కలిసి తయారు చేస్తున్నారు. వర్కర్లు 4 ఉంటారండి. ఇక మేము ఒక 3 ఉంటాము. మనం వాళ్ళ చోదోడు వదలుకుంటే నెంబర్ 1 ముందుకు సాగిపోతుంది వ్యాపారం. అంతా వాళ్ళ మీద ఆధారపడకుండా అంతా రెడీ చేసుకుంటాం. సరుకు అంతా మనం కూడా చేసుకుంటే వాళ్ళకి చేస్తుంటారు. ఇడ్లు, చట్నీలు అన్ని మేమే రెడీ. కారపళ్ళు కూడా మేమే కొట్టుకుంటాం. మన ఇంట్లో ఉండట్టే ఉంటాయి వంట అంతా కూడా. జనం అంతా కూడా ఎక్కువ మంది, క్రౌడ్ ఎక్కువగా వస్తున్నారండి. ఎందుకంటే అంత రుచిగా కమ్మగా బాగుంటున్నాయి ఈ పదార్థాలన్నీ కూడా, ఎక్కువగా జనం వస్తున్నారు. ఓకేనమ్మా, సరేనమ్మా. ఎవరికి సార్ అనమాట, సారు అమ్మ ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు చక్కగా. ఇక్కడ ఏమేమి టిఫిన్స్ ఉన్నాయండి? ఇదిగోండి, ఇక్కడ పునుగు, ఇది గారె, అది మైసూర్ బోండా, ఇది పూరి, ఇది ఇడ్లీలు. ఓకే ఓకే. మీరు ఇక్కడ ఉండి ఇంకా సప్లై చేస్తూ ఉంటారు, పార్సిల్స్ కట్టుతూ ఉంటారు మీరు కస్టమర్లకి. ఓకేనండి. ఎప్పటికప్పుడు చక్కగా తయారు చేస్తున్నారండి.
ఫ్రెష్గా క్వాలిటీ. ఉందండి ఇక్కడ టిఫిన్ ఏం తింటున్నారు? ఇడ్లీ వడ అండి. ఇడ్లీ వడ ఎలా ఉంది? బాగుంది, చాలా రుచిగా ఉంది. చట్నీ కానీ పదార్థాలన్నీ కూడా బాగున్నాయా? అన్ని బాగున్నాయి. డైలీ కస్టమరా మీరు? రోజు రోజు వస్తారు ఈ టిఫిన్ ఈ రుచి కోసం వస్తారనమాట కంపల్సరీ. అన్ని వేడిగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందండి టిఫిన్ ఇక్కడ? బాగుంటుందా? రోజు వస్తారు. ఓకే, ఇడ్లీ బాగా దూదులా మెత్తగా ఉన్నాయి, చక్కగా అన్నీ బాగుంటాయా? ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. ఇది చక్కగా ఇదిగోండి, తను కూడా కష్టపడుతున్నారనమాట. దోశ అండి ఇది, పెసర దోశ, మినప దోశ, అది ఉల్లి మినప దోశ అండి, పెసర దోశ. ఓకే ఓకే. ఇక్కడ అల్లం తరుగు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు చక్కగా. కారం కూడా చక్కగా పెట్టేసుకున్నారు అనమాట. ఇక అమ్మ వచ్చి పూరి చేస్తుంది అనమాట కస్టమర్ల కోసం అని. ఇదిగోండి ఇడ్లీ తీశారు చక్కగా, మెత్తగా వేడి వేడి స్మూత్గా వచ్చేస్తుంది. ఎలా ఉందండి టిఫిన్? బాగుందా? దోశ తింటున్నారా? చట్నీ నేను దోశ ఎలా ఉన్నది? బాగుంది. బాగుందా? ఫ్లేవర్ అది బాగుంటుందా? మినప డైలీ కస్టమరా మీరు? డైలీ కస్టమర్. ఓకే. ఇదిగోండి గారేస్తుంది. బాగా ఫ్లేవర్ తోటి కమ్మగా, రుచిగా, కమ్మగా, బాగా మంచి సువాసన వస్తుంది. మినప మెయిన్ అంతా కూడా మినపప్పేనండి, ఏ పిండ్లు కలపలేదు. చక్కగా ఏమి వేసారమ్మ ఇందులో? కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర, ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ. ఓకే ఓకే, అందుకే అంత మంచి సువాసన వస్తుంది.
తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి. అద్భుతంగా ఉంది. అమ్మ చేతితోటి ఆ రకంగా చక్కగా రుచుల్ని ఆస్వాదిస్తున్నారు అందరు కస్టమర్స్ అందరూ కూడా. అందుకే ఇంత క్రౌడ్గా వస్తున్నారమ్మా జనం కూడా, నీ రుచి కోసమని. నీ రుచి కోసం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ రీజనబుల్ రేట్స్ తోటి పరిశుభ్రంగా ఉండేసరికి వస్తున్నారమ్మా. దేంట్లో రాజీ పడే పని లేదండి. మాదిరిగానే మళ్ళీ రెండోసారి చేస్తున్నావమ్మా. రోస్ట్ బాగా అయిద్దండి. రోస్ట్ బాగా అవుతుంది గారె. చూసారు ఎంత కేర్ఫుల్గా చేస్తున్నారో, ఎంత శ్రద్ధగా చేస్తున్నారో కస్టమర్ల కోసం, రుచుల కోసం. మళ్ళీ రెండోసారి కూడా వేస్తే రోస్ట్ బాగా అవుతుందమ్మా అంటున్నారు. స్వామి టిఫిన్ పూరి చాలా బాగుందండి, సూపర్ గా ఉంది. పూరి కూర బాగుంది, చట్నీ బాగుంది, పూరి కూడా స్మూత్ గా మెత్తగా బాగుంది. మెత్తగా అచ్చం క్వాలిటీ గోధుమ పిండి, మైదా కాకుండా ఓన్లీ గోధుమ పిండితో తయారు చేస్తున్నారు. గోధుమ పిండితోనే బాగుంది, మెత్తగా బాగున్నాయా? టేస్ట్ కూడా బాగుంది. రేట్స్ కూడా తక్కువేనా? తక్కువే, బాగానే ఉంది. ఓకే అవునవును అవును. థ్యాంక్స్ అండి. ఎలా ఉందండి టిఫిన్ ఇక్కడ? చాలా బాగుందండి, క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగుంది. చాలా బాగుంది, టేస్టీగా. చాలా టేస్టీగా ఉన్నాయి. దోశ తింటున్నారు. చట్నీలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓకే ఓకే. డైలీ వస్తారండి? డైలీ అండి, మా ఇంట్లో తిన్నట్టే ఉంది. ఓకే ఓకే సరే, థ్యాంక్స్ అండి. మేడం గారు చెప్పాలి కానీ మనం మీరు తిని మీరు చెప్పాలండి. మీరేనండి చెప్పాలి. నేను ఏమంటే బాగుంది తినాలా మీరు చెప్పు మాకు ఎలా ఉందంటే మీరు కనుక్కోవాలా. లేదండి చెట్టు కొద్దిగా ఉందని మేము చేసామంటే చెట్టు కొద్దిగా జనగుడి దగ్గర చెట్టు కొద్దిగా బాగాలేదు అని మీరు అన్నారు అనుకోండి. చూస్తున్నా బాగుందని మీరు అంటారు. అంటారుగా మేము అక్కడ జరగాల, లాయర్ జరిగినా జరగాల. మా దగ్గర ప్రతి ఇప్పుడు మీరే ఇది అలా జరుగుతున్నాయి అన్నారు. ఇప్పుడు మేము వాదించాలా, డైలీ వినేవాళ్ళం. అవును, గారెలు రెడీ అయిపోయాయండి. పప్పులు ఎంత? చక్కగా గరం గరం గారెలు రెడీ అయిపోయాయండి. వేడి వేడి గారెలు, గరం గరం గారెలు చక్కగా. మాది ఇక్కడ కొరిటిపాడులో ఫేమస్ మాది. మేమే వచ్చి తింటున్నామంటే ఆలోచించండి మీరు. నేను ఇంటికి కూడా పార్సల్, మా ఇంట్లో టిఫిన్ ఉంటుంది అయినా ఏదో తినాలని చెప్పి వస్తా. రుచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి. గారెలు వేడి వేడి గరం గరంగా గారెలు తయారు చేశారు. ఓకే, కౌంటర్లోకి వస్తున్నాయి అన్నమాట. వండి పూరీ కర్రీ చక్కగా, అలాగే చట్నీ అన్నమాట మళ్ళీ తయారు చేస్తారు ఫ్రెష్గా. ఈ టమాటా చట్నీనండి. ఓకే ఓకే. అలాగే పూరి, ఇదిగోండి మైసూర్ బజ్జీ చక్కగా చూసారా, సైజు కూడా పెద్ద పెద్ద సైజు. అలాగే గారెలు వేడివేడిగా ఉన్నాయి. అలాగే పునుగు అంత హాటు వేడి అన్నమాట. చక్కగా వచ్చేసి పార్సల్స్ ఇలా కట్టేశారనమాట. అరిటాకు మెయింటైన్ చేస్తున్నారండి చక్కగా. అరిటాకు ఇస్తరాకు పెడుతున్నారండి. ఓకే ఓకే.
చట్నీ, టమాటా చట్నీ. ఓకే, ఇంకో ప్లేట్ ఎవరికి? అదే ప్లేట్ ఏ ప్లేట్? అక్కడే ఉంది. కారపొడి కావాలి. ఇదిగోండి పునుగు, గారె, అలాగే ఇడ్లీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ రుచులు, కమ్మదనాలు మెత్తగా దూదులా ఉన్నాయండి. మెత్తగా, మృదువుగా, చాలా బాగా మృదువుగా ఉంది. అచ్చం మినపప్పు చేశారండి, రవ్వ తక్కువను. అవును, మినపప్పు వేస్తున్నారండి. సైజులు కూడా బాగున్నాయి. ఎప్పటికప్పుడు కస్టమర్లకి వేడి వేడి అందిస్తున్నారు. నెంబర్ 1 అండి. మన ఇంట్లో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేసుకుంటామో అలా హోమ్ మేడ్ అండి. హోమ్ మేడ్. మనం ఆరోగ్య ప్రధానం కదా, అందుకోసం ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఉంటుంది. టమాటా చట్నీ హైలైట్ అండి. ఓకే, సూపర్. టమాటా చట్నీ ఎర్రగా మెత్తగా అండి, దూదుల్లా ఉన్నాయి, నవ్వులే పని లేదు, మెత్తగా ఉంది. ఓకే, గారె. గారె కూడా చాలా రోస్ట్ అయిపోయాయి, 2 సార్లు చూస్తూనే కరకరలాడుతుంది. బాగా మినపప్పు కాబట్టి చక్కగా బాగుంది. మినపప్పు ఎక్కువ ఫ్లేవర్ తోటి. కొంతమంది అవి ఇవి కలుపుతారు, కానీ చక్కగా ఉంది పిండి అది. కరకరంత బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగున్నాయా? ఓకే ఓకే, పునుగు తీసుకోండి. పునుగండి. పునుగు కూడా చక్కగా లోపలంతా ఉడికిందండి. పప్పు మొత్తం కూడా ఉడికింది. కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లంతో సహా కరివేపాకు చాలా బాగా వేస్తారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. కొరటపాడు, నాయుడుపేట 5వ లైను, కొరటపాడు సెంటర్ అన్నమాట. కోటమ్మ టిఫిన్ సెంటర్ అన్నమాట. అసలు కస్టమర్స్ ఫిదానే ఈ రుచుల్ని ఆస్వాదించడానికి. అవునవును, సూపర్. ఇదే ఏ పదార్థానికి ఆ పదార్థం అమృతమైన అనమాట. నోట్లో పెట్టుకుంటే జారిపోతున్నాయి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇవ్వండి ఇడ్లీ, అలాగే గారె, మైసూర్ బజ్జీ నేను పెట్టించుకున్నాను. మనం కొంచెం గారె ఉంచేసి సూక్ష్మజీవులకి రోజు ఇడ్లీ పెడతాం కదా, అప్పుడప్పుడు వస్తే ఇవాళ గారె పెట్టేస్తాం. సూక్ష్మజీవులు కానీ అలాగే చీమలు ఏ క్రిమికెట్ కాదు తినాలి. ఇడ్లీ తిందామండి. ఫస్ట్ ఇడ్లీ చూసారా, దూరం ఉన్నట్టు మెత్తగా మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయండి. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ అద్భుతం, అమృతం, సూపర్, అదర్భానాలు. ఈ రుచుల్ని, కమ్మదనాలను ఆస్వాదించడానికి అందుకే జనం విపరీతంగా వస్తున్నారు. ఇంకా క్రిస్పీగా కరకరలాడుతూ చూసారా ఎంత బాగుందో, కరకరలాడితే క్రంచీగా బాగుందండి. ఆయిల్ కూడా అంతగా ఏం పీలవలేదు, బాగుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉంది ఫ్లేవర్ కానీ గార్లు కానీ. పైకొచ్చు అమ్మ వాళ్ళు తయారు చేసే విధానంగా ఉంది. ఈ జనరేషన్ కాదు, పూర్వకాలం అమ్మ నాయనమ్మ తయారు చేసినట్టుగా ఉంది గారె. రోటి గారెలాగా, రోటీలో పిండి ఎలా తయారు చేసుకొని చక్కగా చేతులతో అమ్మ నాన్నమ్మని ఎలా తయారు చేసేవాడు గారె, అలా ఫ్లేవర్ వస్తుంది. మెయిన్ క్వాలిటీకి రాజీ పడే పనే లేదనమాట. సూపర్. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. గారె కానీ ఏదేనికి అది సూపర్. మైసూర్ బజ్జీలండి మొత్తం లోపల కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మైసూర్ బజ్జీ అద్భుతమే, అమృతమే, అదృష్టం అనమాట. అంతే ఇలా వస్తున్నారు, ఇదా అయిపోతున్నారు జనం. సూపర్ సూపర్. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? ఈ రుచుల్ని కమ్మదానాన్ని ఆస్వాదించండి.
ఇదిగోండి పూరి అన్నమాట, వేడి వేడి పూరి గుమగుమలాడుతుంది. పూరి కూర చట్నీ అన్నమాట. టేస్ట్ చేయండి ఎలా ఉందో. చక్కగా అమ్మేసింది. గారెలు కానీ తనే నిల్చొని వేస్తుంది, తనే కష్టపడుతుంది అనమాట. ఈ వయసులో కష్టపడుతున్నారు ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ శాతం. బ్రహ్మాండం ఉందండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి బ్రహ్మాండంగా. అవును, పరిశుభ్రంగా ఉన్నది. రేట్స్ కూడా చాలా తక్కువేనండి, చాలా చౌక. ఒక్కసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. బాగుంది, కర్రీ కానీ పూరి కానీ నెంబర్ 1 బాగుంది. బాగుందా? మెత్తగా ఉంది, గోధుమ పిండి అన్నమాట. మెత్తగా చక్కగా ఉన్నాయి. బాగుంది, అద్భుతం, అమృతమే, అదృష్టం అన్నమాట కదా. బాగుంది. ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. పెసర దోశ చూసారా, అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చట్నీ అన్నమాట. ఆహా, ఏమి చాలా అమ్మలు కాదు, నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది, జారిపోతుంది. కరకరలాడతా వాల్ పోస్టర్ మీద ఉన్నట్టే ఉంది దోశ. చూసారా, వాల్ పోస్టర్ మీద ఉన్నట్టే ఉంది దోశ. ఆలోచన పదార్థం. ప్రతిదీ ఆస్వాదించామండి. ఎంత రుచిగానో కమ్మగానో ఉండే అనమాట. ఎప్పుడూ మెయింటైన్ చేసుకుంటున్నారు, ఈ వయసులో కష్టపడుతున్నారు అనమాట అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఎంత రుచిగా కమ్మగా అద్భుతమేనండి. మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉన్నది. అమ్మ జనరేషన్ ఎలా తయారు చేసిన అమ్మ అలాగే ఉన్నదండి. చక్కగా ఇంట్లో హోమ్ ఫుడ్ లాగే ఉన్నది. కొరటపాడు సెంటర్ అనమాట, నాయుడుపేట 5వ లైన్ అనమాట అండి. కొరటపాడు మెయిన్ సెంటర్, కోటమ్మ టిఫిన్ సెంటర్ అనమాట అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా. ఇక అంటే ఈ రోజుకి వీడైతే ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తేనండి.